హలో అండి. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు అనమాట. మాకు దగ్గరలో ఉన్న సంతపేట సాయిబాబా గుడిలో ఇలా మహావిష్ణువునైతే ఇలా ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ప్రవచనాలు కూడా చెప్తున్నారనమాట. సో చాలామంది ఆడవాళ్ళు అయితే ఉదయాన్నే అలా గుడికి వెళ్ళి చూడండి ఆ ప్రవచనాలు వింటూ ఆయన చెప్పే మాటలు కూడా అక్కడ ఆ బుక్కుల్లో ఉండేటట్టుంది, అవి చూస్తూ ఉన్నారు. సో మాకైతే సో ఈ ప్రవచనాలు వినడానికి చాలామంది లేడీస్ అయితే వచ్చారు. ఈ సంవత్సరం అయితే నాకు ఇలా మహాభాగ్యం అయితే కలిగిందండి. చూడండి మాకు ఇక్కడైతే సంతపేటలో ఇలా ఏర్పాటు చేశారనమాట. అక్కడ తిరుపతిలో అయితే ఖచ్చితంగా సపరేట్గా స్వామివారి దర్శనం ఉంటుంది. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఇలా ఏర్పాటు అయితే చేస్తారంటే ఆ విషయం నాకు తెలీదు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ రెంట్కి వచ్చిన కాడి నుంచి ప్రతి ఇయర్ అయితే వెళ్తుందంట. సో నాతో చెప్పింది. మేమిద్దరం ఇంకా ఉదయాన్నే అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా గోత్రనామాలు చదువుతున్నారు అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. నాకు అక్షింతలు వేయలేదు కదా అని చెప్పి ఇక్కడ సైక్ చేస్తున్నాను. ఇందాక వేయించుకోలేదా అనింది తను. లేదబ్బా వేయించుకోవాలి అని చెప్పేసి వచ్చాను. సరే అని చెప్పేసి ఇంకా పూజారి గోత్రనామాలు ఇంకా అందరూ వస్తూ ఉన్నారు, క్లౌడ్ ఎక్కువైంది కదా అని చెప్పేసి నేను ఇంకా పూజారి గారికి కొంచెం అక్షింతలు వేయండి అని చెప్పాను. బయటైతే ఇలా ప్రసాద సదుపాయం కూడా పెట్టారండి, ప్రసాదాలు పెట్టారు. 2 చాట్లయితే ప్రసాద ఏర్పాట్లు అయితే చేశారు. ఇంకా నేనైతే పంతులు గారి చేత ఇలా అక్షింతలు వేయించుకొని గోత్రనామాలు చదువుకొని ఇలా బయటకైతే వచ్చాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అస్సలు మర్చిపోకండి. మరొక